ఐదేళ్ల పాటు ఏపీ అసెంబ్లీకి దూరంగా ఉండేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు పక్కా వ్యూహంతోనే స్పీకర్ కు లేఖ రాసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్న జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అదే సాకుగా చూపి ఐదేళ్ల అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఐదేళ్లు జనంలోనే ఉండేలా వ్యూహం రచించుకుంటున్నాడంటున్నారు. గతంలోనూ 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, పాత ఫార్ములాని మళ్లీ వాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతోందా లేదా అనేది చూడాలి. ఐదేళ్ల పాటు ఏపీ అసెంబ్లీకి దూరంగా ఉండేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు పక్కా వ్యూహంతోనే స్పీకర్ కు లేఖ రాసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్న జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అదే సాకుగా చూపి ఐదేళ్ల అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఐదేళ్లు జనంలోనే ఉండేలా వ్యూహం రచించుకుంటున్నాడంటున్నారు. గతంలోనూ 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, పాత ఫార్ములాని మళ్లీ వాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతోందా లేదా అనేది చూడాలి.